ఇక్కడ మనం చూస్తుంది యేసుని కొరడాలతో కొట్టిన స్థలం. మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, యేసయ్య మన కొరకు దెబ్బలు తిన్నాడు. యేసయ్య మన కొరకు గాయాల పాలయ్యాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. మనకు రావాల్సిన శిక్ష యేసయ్య భరించాడు, సహించాడు. నిశ్చయముగా ఆయన మన పాపములను వహించి మనకు రక్షణ, విడుదల, స్వాతంత్రాన్నిచ్చాడు. ఎవరైనా యేసును నమ్మిన యెడల వారికి రక్షణ, నిత్య జీవము కలుగును. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయకుండా మన భారాన్ని, మన పాపాన్ని తన మీద వేసుకొని తాను మరణించాడు. ఈరోజు యేసును నమ్మిన ప్రతి ఒక్కరకు పాపము నుండి, చీకటి నుండి, బంధకముల నుండి విడుదల. యేసయ్య నామమును ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి గొప్ప వెలుగు. యేసు నామములో ఆయన్ని ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరు కూడా జీవితంలో గొప్ప అద్భుతములను చూచుదురుగాక. యేసు నామములో ఆమేన్.